కృపచూపి బ్రోగుమయ్యా అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోగుమయ్యా నిర్భవించకయ్యా నీ కృపలో నిర్భవించకయ్యా నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా సిలువకు నిన్ను కొట్టితిని సిలువలతో చేరితిని సిలువకు నిన్ను కొట్టితిని సిలువ కలుషాలను మోపితిని కలుషాలను మోపితిని దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా ప్రకాలు బల్లెపు కోటు ప్రకుల పొడిచితిని ప్రకాలు బల్లెపు కోటు ప్రకుల పొడిచితిని మీకిలి బాధించితిని మీకిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా ముల్లాతో కిరీటంబు నల్లని సురమున నిడితి ముల్లాతో కిరీటంబు నల్లని శిరమున నిడితి నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోగుమయ్యా
కృపదానివి యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వరాలు విప్పి ఒక్కసారి యేసు మన అపరాధంలో చేద్దాం, పాపంలో చేద్దాం. ఈ లోకంలో మనలో చేసి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు దేవుడే మన వైపు చూసి కరుణించి నిన్ను నన్ను ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నటువంటి యేసయ్యను చూద్దాం. ఆయన ఎంతగా హింసించుకున్నాను ఈ లోకంలో నేను ఆ పాపముల నిమిత్తం ఆయన కలువరి కొండలపైన 3 రేకుల భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నటువంటి యేసయ్యను ఒకసారి చూద్దాం. నీవు నేను చేసినటువంటి ప్రతి పాపములకు మనం మాత్రమే ఈ లోకంలో శిక్ష అనుభవించాలి. అని దేవుడు నీకు నాకు మారుగా ఆయన నడిపి ఎంత మంచి దేవుడు అంటే అటువంటి దేవుడికి కలిగినటువంటి నీవు బహుధన్యులు కనుక ప్రతి ఒక్కరు ఆయన బలను సమీపించబోతున్నాం. ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్తులు మనం వెళ్తున్నాం. ఒకసారి నీవు నేను మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీవు నేను ఒకవేళ మనల్ని మనం పరీక్షించుకోకపోతే మన స్థితి ఏమిటో, మన గతి ఏమిటో, మన పాపములు ఎలాంటివో, మనం ఎంతగా శిక్షింపబడాలో ఆ శిక్ష అంతా కూడా దేవుడు భరించాలి. ఒకసారి ఆయన చూద్దాం. కనికరం కలిగినటువంటి ఆ దేవుడు ఈ కోసం నా కోసం మరణించాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఆయన మనం స్తుతించినట్లయితే, మన స్థుతుల మధ్య ఆయన ఆశీనులు అయినట్లయితే ఈ లోకంలో మనకి కావాలి. మనందరం కూడా ఆయన స్తుతి చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. మరొక మనం పరీక్ష చేసుకుందాం. నోరు విప్పి మన దేవుడికి మన క్షమాపణ చెప్పుకుందాం. మనల్ని మనం ఆయనకు దగ్గరగా బ్రతికేటట్లు మనకు ఆయనకి మధ్య ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడలను తొలగించడానికి ఆయన సమర్థులు కనుక ఆయనకు నీకు మధ్య మంచి కనెక్షన్ ఉన్నట్లయితే, మంచి బంధం ఉన్నట్లయితే అది ఆయనకు దగ్గరగా చేసుకోగలుగుతుంది కనుక ప్రతి బంధం కోసం మనందరం కలిసి స్తుతులు చెల్లిద్దు. మనం చేద్దాం. మనందరూ కలిసి ఆయనకు మనం చేద్దాం. పరిశుద్ధుడు కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఏమేపాటి వారు, మంచిది వారు, మా బ్రతుకు ఏమిటో, మా గతం ఏమిటో, మా స్థితి ఏమిటో ప్రతిదీ నీకు మాత్రమే తెలుసుకున్నాను. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా మా స్థితి తెలుసుకున్నట్లయితే వారు మమ్మల్ని దూరం పెడతారు, వారు మమ్మల్ని దూషిస్తారు. మాతో స్నేహం చేయడానికైనా, మాతో మాట్లాడడానికైనా, మా పక్కన నిలబడడానికైనా ఆశించుకుంటారు. కానీ ఈ లోకంలో మమ్మల్ని ప్రేమించి ఏకైక మనిషి కానీ, మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు కానీ అయినా కాబట్టి ఈ లోకానికి నరూపిగా దిగి వచ్చావు. అందరి పాపంలో నిమిత్తం నువ్వు మరణించావు. ఈ పరిశుద్ధ మందిరంలో సమాసముగా, పరిశుద్ధ సమాజంలో ఈ పాదశానికి మేము అందరూ చేరుకుని వచ్చాము. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నాము తండ్రి. తెలుసో తెలియదు చేసిన ప్రతి పాపంలో నుంచి విడుదల కలిగించి పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చి తండ్రి నీకు సన్నిధిలో సహవాసము చేయడానికి మీరు వాంఛించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, నీవు మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలని, నీ కుమార్తెలుగా కుమారులుగా మేము ఉండాలని ఉద్దేశంతో ఈ లోకంలోకి వచ్చావు తండ్రి. మా కోసం నువ్వు మరణించావు. యెరూషలేము వీధుల గుండా సిలువను మోస్తూ ఒక భారభరితమైనటువంటి ఆ సిలువను నీ భుజం మీద పెట్టుకొని పెట్టుకుంటూ అరుగు ప్రక్కని దూషిస్తూ, అరుగు ప్రక్కని గడ్డం పట్టుకుని లాగుతూ, మొక్కం మీద ముందు వేస్తూ ఈ మొక్కని మూసి నేను కొట్టిన వాడు మాకు చెప్పు అని చెప్పి చేసినప్పటికీ ఇవేవి కూడా పట్టించుకోకుండా
నీవు మా పట్ల ఉన్నటువంటి ప్రేమను క్రియల్లో చూపిస్తూ తండ్రి నీ దేవత్వాన్ని నిరూపించుకునేందుకు నీ స్తోత్రాలు తండ్రి. ఇలా రోజు మేము బ్రతికి ఉన్నంత కాలము నువ్వు ఆశించిన జీవితాన్ని జీవిస్తే చాలు అని చెప్పి నువ్వు ఆశిస్తూ ఉండగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధ సమూహంగా ఇటు రీతిగా మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు నీ స్తోత్రాలు. నువ్వు ఆశించిన జీవితాన్ని జీవిస్తున్నావని నమ్మకం మాలో ఉంది నాయన. సాధారణుడు కానీ దుష్టుడు కానీ ఎటువంటి ఆలోచనలతో దుష్ట తలాపులతో మమ్మల్ని కానీ మా సహవాసాన్ని కానీ పోగొట్టకుండా చెడగొట్టకుండా నువ్వు ఆశించిన జీవితాన్ని అందరూ జీవించడానికి సహాయం చేయించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నువ్వు మా కోసం మరణించావు. ఇది గొప్ప సువార్త. ఈ సత్య సువార్త అనేక మందికి మేము పంచి ఉండాలి తండ్రి. కాబట్టి మేము బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ సత్య సువార్త క్రియల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా, మేము చేసే ప్రతి ఆలోచనలు, తలంపులు, పనుల ద్వారా, ప్రతి విషయంలో కూడా నామాన్ని గొప్ప చేసేటువంటి కృప మాకు మా సభ్యులందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ బలను సమీపిస్తూ ఉండగా, శరీరాన్ని రక్తాన్ని భుజిస్తూ ఉండగా తండ్రి మమ్మల్ని పరీక్ష చేసుకుంటున్నాం. ఈ సన్నిధి పట్టు విధులకుండా, పట్టు విడవకుండా తండ్రి క్రమశిక్షణ కలిగి నీ సన్నిధిలో ఉంటూ ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నామయ్యా. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉంటున్నామని విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. కాబట్టి నీ బలను సమీపిస్తున్నటువంటి మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నాం. ఉన్నటువంటి ప్రతి తెలుసో తెలియక చేసిన ప్రతి అపరాధం నుంచి మమ్మల్ని ప్రసంగంలో ప్రతి ఒక్కరిని విడుదల కలిగించి రాకటి పర్యాంతరం వరకు కూడా మేమందరం పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధుల గుంపులో మేము కూడా ఉంది తండ్రి. నీతో ఎత్తబడేటువంటి కృపను ధన్యతను మాకు మా సభ్యులందరికీ అనుగ్రహించినాను. వేసే శ్రేష్టమైన నామములో స్తుతులను మా మనవులను అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విలిచి ఇది తీసుకొని తిండిది నా శరీరమని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెని బట్టి మరొకసారి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. పరిశుద్ధులైన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రొట్టె ఏదైతే నలగొట్టబడి కాల్చబడింది ప్రభువా, మా కొరకు రొట్టెగా చేయబడింది. మీ శరీరము కూడా మా కొరకు కానిగానే నలగొట్టబడింది ప్రభువా. నీ రక్త మాంసములలో ప్రభువా, నీ రక్త మాంసములో శరీరంలో ప్రభువా నీవు కూడా మా కొరకు నలగొట్టబడ్డావని జ్ఞాపకం చేసుకుని చూడు దేవా. నీ శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టెని జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి, ఆస్వాదించండి. నీ శరీరంలో నీ మాంసములో మాంసముగా పరిశుద్ధత కలిగి నీలో జీవించే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా కొరకు కల్వరిలో నలగొట్టబడి మాంసం ముద్దగా చేయబడిన యేసుక్రీస్తు నామములో మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. చూసిరా అందరూ
సంఘాన్ని దీవించండి, బలపరచండి ప్రభా. మా సంఘానికి వచ్చిన ప్రతి పేరు కూడా దీవించి బలపరచండి ప్రభా. ఎవరు ఏ అవసరం కోసం ఏ పరిస్థితుల్లో ప్రభావ సంఘానికి వచ్చి వారి వెంట అడిగించినారు ప్రతి అవసరం నామంలో తీర్చుకున్న ప్రభా అడుగుచున్న స్తోత్రాలు ప్రభా. ఇంకెంతమంది కూడా ప్రభావ నిర్లక్ష్యం కూడా ప్రభావ స్థలాలు జీవిస్తున్నారు ప్రభా. మనంతా కూడా ప్రభు సరిగ్గా రావడానికి దయచేయడం ప్రభా అడుగుచున్న స్తోత్రాలు ప్రభా. అందుకే నా తండ్రి ప్రభా మొదటి నెల ప్రభా దేవుడు ప్రభా సాహస భోజన కార్యక్రమం ప్రభావ సంఘం జరిపి ఏర్పడుతున్నారు ప్రభా. ఆ సంఘంలో అనేకమైన ప్రభుత్వం మరి కార్యాలు జరిగించమని ప్రభా అడుగుచున్న స్తోత్రాలు ప్రభా. ఎంతమంది బిడ్డల ప్రభావ పరిచయలో ప్రభావ సాగించున్నారు ప్రభా. ప్రతి బిడ్డ బట్టి ప్రభుత్వం చేస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డ దీవించండి, బలపరిచే ప్రభావం జ్ఞాపకం చేయండి ప్రభా అడుగుచున్న స్తోత్రాలు ప్రభా. ఇంకా జరగబోయే గుడికి కట్టింది ప్రభా మీ దేవుడితో నడిపించమని ప్రభా. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రభా ఈ ప్రార్థన వేడుకను సమర్పణ చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పెద్దలకు సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దినమెల్లనే పాడినా నిన్ను కీర్తింతునా, నీ రుణము నీతి జగనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళలో జీవింతునా, ఇళ్ళలో జీవింతునా. దినమెల్లనే పాడినా నిన్ను కీర్తింతునా, నీ రుణము నీతి జగనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళలో జీవింతునా, ఇళ్ళలో జీవింతునా. దినమెల్లనే పాడినా గాయమైన సమయాన మంచి సమరణ్యగా నా గాయాలు పడి దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయమైన సమయాన మంచి సమరణ్యగా నా గాయాలు పడి దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిర్విడవను ఎడబాయనైనా, నిర్విడవను ఎడబాయనైనా నా యేసయ్యా. దినమెల్లనే పాడినా నిన్ను కీర్తింతునా, నీ రుణము నీతి జగనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళలో జీవింతునా, ఇళ్ళలో జీవింతునా. దినమెల్లనే పాడినా నా బలహీనత మందు నా సిలువను పోయిచు నిన్ను పోలు నేను నడిపిదా, వెనుకొన్నది మరచి ముందున్న వాటికై సానముతో పరుగులెత్తెదా. నా బలహీనత మందు నా సిలువను పోయిచు నిన్ను పోలి నేను నడిపిదా, వెనుకొన్నది మరచి ముందున్న వాటికై సానముతో పరుగులెత్తెదా. ఉన్నత పిలుపుతో కలిగిన బహుమానం, ఉన్నత పిలుపుతో కలిగిన బహుమానం నేను పొందాలని దినమెల్లనే పాడినా నిన్ను కీర్తింతునా, నీ రుణము నీతి జగనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇళ్ళలో జీవింతునా, ఇళ్ళలో జీవింతునా. దినమెల్లనే పాడినా. మరి దేవుడు నా పట్ల మరి గత నెల చేసిన మరి కరుణన్నారు, అది మరి నీటి వచ్చింది, మరి హార్ట్కి నీరు పట్టింది అన్నారు. మరి డాక్టర్ గారు కూడా మనం పరీక్ష చేశాడు. నా పట్ల అయితే మరి 2 నెలల వరకు కూడా మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
అయితే మరి వారం అంతా మందులు వాడాను. అయితే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే మామూలుగా 2 నెలల వరకు చూపిస్తున్నారు. నాలో ఒక రకమైన లోవేస్తుగా ఉందండి. పళ్ళు తిరిగిపోవడం, ఏదో తూలిపోతున్నట్టుగా ఉంది. నాకు ఎలాంటి నీరు లేదు, లైట్గా ఆయాసం వస్తుందండి. దేవుని మహిమ కలిగింది కదా. హల్లెలూయా. మరి నాకు సంపూర్ణత ఆరోగ్యం కలగాలని మరి నేను మీ అందరూ కూడా కోరుకుంటున్నానండి. మరి నేను తణుకు ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి తణుకు ట్రాన్స్ఫర్ అయితే మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మరి నా గురించి ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, నా ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా తాడిగూరులో స్థలం మరి డేరానికి సిద్ధం మొత్తం కండి. మరి ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. మరి నా భార్య రక్షణ పొందాలని మీరు మీ చిత్తమైతే మరి ఉపవాస కూడికి ఆమె రక్షణ పొందాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఆమెని ప్రార్థన చేయండి, రక్షణ పొందాలని. మరి నా ఆరోగ్యం మరి దేవుడు ఇలాంటి ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎన్నో వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆకు మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లుగాక. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో కృతజ్ఞత కాంపిటీషన్ జ్ఞాపకం చేస్తున్నాం. ఉండ్రాజులకు కుమారి గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 200 రూపాయలు ఇచ్చారు. అంతేకాదండి వారు ప్రార్థన సహాయాన్ని కూడా కోరారు. మామూలు పుల్లమ్మ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. కందవెల్లి హాసిని మహతి దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ఆశ్చర్యమైన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ 200 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆకుల మోహన్ రావు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుని 300 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించింది కాక. బైబిల్ సమాధానం గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. బైబిల్ ప్రసాద్ గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించింది కాక. ఉండ్రాజు మహి సౌమ్య దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. శ్రీనివాసరావు గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు దేవుడికి కృతజ్ఞత కానుక ఇచ్చినారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. ఉండ్రాజులకు కుమారి గారు ఆవిడ పండుగ నిందండి ప్రథమ కూలి 200 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆమె కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించింది కాక. ఉండ్రాజులకు ఆనందరావు గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. నేర్పూరి నాగవర్ధన్ రాజు గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. ఉండ్రాజులకు చిన్న విజయం దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారని దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా చేస్తున్న వ్యవసాయాన్ని కూడా బహుశ్రేష్టంగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. ఉండ్రాజులకు శాంతకుమారి దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. దూలపల్లి సాయమ్మ గారు దేవుడు వారి పట్ల చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. బైబిల్ లక్ష్మి గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. ఉండ్రాజుల ఆంజనేయ గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారని దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా దూరదేశంలో ఉన్నటువంటి మా ఆయన కూడా దేవుడు బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించింది కాక. తానేటి రామకృష్ణ గారి కుటుంబం దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని
500 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహు శ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఉండ్రాదూరు కృపమ్మ గారు, శాంతరావు కృపమ్మ గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా బహు శ్రేష్టముగా దీవించిన గాక. ఆమేన్. ఉండాలని బుజ్జి గారు దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 100 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా మరి శ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. పైపై ప్రవళిక పన్నయ్య దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని 500 రూపాయలు దేవునికి కృతజ్ఞత కానుక ఇచ్చున్నారండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారు చేస్తున్న పని అంతటిని కూడా బహు శ్రేష్టముగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రి పక్క కాలమంతా ప్రభు మీరు ఎక్కడికైనా మమ్మల్ని తిరిగి కాపాడుకుంటున్నాం. ఆయన ఇద్దరాన్ని చూడలేకపోయారు. అనేక మంది ప్రభులు ఉన్నారు ప్రభు. నాయన ఇద్దరాన్ని ప్రభు మేము చూడగలుగుతున్నామంటే ప్రభా నీ దయాన్ని పాపం గల ప్రభు. మా మీద మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడుతున్న మా గొప్ప దేవాన్ని మా గొప్ప దేవుడే ప్రభా నిన్ను ప్రకటించుకుంటున్నాము కానీ ఆయా మాటలు ప్రకటించుకుంటున్నాను ప్రభా. స్తోత్రాలు తండ్రి. ఆయా అనుకుంటాండి గడిచిన దినమంతట్లోని గడిచిన కాలమంతట్లోని గడిచిన నెలంతట్లోని ప్రభా నీ కాపుదల నీ భద్రత మాకు అనుగ్రహించిందండి. ఈ ఉన్నతమైన ప్రేమ నీ ఉన్నతమైన ప్రభుత్వం మాకు ఇచ్చినట్టు స్తోత్రాలు తెలుసు. అయా నీకు ఏమిచ్చినా నీ రుణము తీసుకురాగలుగుతాను. అయా నీ స్తోత్రాలు ప్రభా. అయా జన ప్రభా గడిచిన తండ్రి నాయన సమయం అంతట్లోని ప్రభా నీ కృపాక్షేమంతో మమ్మల్ని ఎంతగానో నడిపించావు, మమ్మల్ని ఎంతగానో ఆదరించావు. ఆయన స్తోత్రాలు ప్రభా. ఆయన ఐదో సమయంలో ప్రభా ఇదిగో తండ్రి ఈ కరోనా మహమ్మారి ప్రభా నన్ను ఇష్టంపజేస్తుంది అయ్యా. ఆయన భయపడుతూ ఉన్నాం తండ్రి, భయపడుతూ ఉన్నాం తండ్రి. ఆయా మా భయాన్ని తొలగించండి, ఆయా మా వేదన తొలగించండి, మా బాధను తొలగించండి. ఆయన స్తోత్రాలు ప్రభా. నాయన మా భయాన్ని తొలగించే గొప్ప దేవుడు నీవే, ఎవరో తొలగించలేదైనా. మా భయాన్ని మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు తండ్రి, మా భయాన్ని పోగొట్టి మాకు ధైర్యం ఇచ్చే గొప్ప దేవుడు భయం తండ్రి. అవును దేవుడు వేడుకుంటున్నాం, నిన్ను ఆదరించుకున్నాం, నిన్ను స్తుతించుకున్నాం, నిన్ను కనబరుచుకుంటున్నాం ప్రభు. నీ స్తోత్రాలు. అయా మా సంఘాన్ని పెట్టి మా సంఘ బిడ్డ పెట్టి అయ్యా మా గ్రామాన్ని పెట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా నన్ను దీంట్లో సత్యమైన మాటల ద్వారా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ఆదరించాలని స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి మనసును ప్రతి ఒక్కరు సిద్ధపరచండి. ఆయన చదువుతున్నా మరి యొక్క కార్యక్రమం అంతా తోడుపడి సహాయం చేయమని ఆయన ఆదరించి నన్ను చివరి వరకు కోపం పడతారు. నా ప్రభు నా కుమారుడు పరిశుద్ధమని నామని ప్రార్థించి పేర్కొంటున్నాము తండ్రి. ఆమేన్. సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు కలిపి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్య భాగంలో నుండి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. 7వ పేజీ. ఓకే చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల పరలోకమందున మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డలుగా నీ పాదాల చెంతకు చేరాము తండ్రి. ఇంతవరకు దేవ ఆటలలో ఆరాధనలో ప్రతి విషయంలో కూడా నీ సన్నిధి మాతో వచ్చి నడిపించావు. నీ వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ఈ స్థలంలో నిలబడిన నన్ను కూడా నీ శివచరణ మరుగుపరచండి. నీ బిడ్డలమైన మా అందరితో మీరే నీ ఆత్మ ద్వారా మాట్లాడటానికి వాగ్దానం చేసిన మీ మాటలను మాకందరికీ అనుగ్రహించి నీ సాక్షులుగా నమ్మకమైన బిడ్డలుగా మేమందరము నీలో సాగిపోవడానికి దేవ నీ స్వరూపంలో మార్పు చెందిన బిడ్డలుగా దేవా నిన్ను అనుకరించే బిడ్డలుగా నిన్ను అనుసరించే నడిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతుందని యేసు
క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దాం అందరం కలిసి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభువారు శిష్యులు అడిగారు, ఏమని అడిగారంటే, ప్రభువా అందరికీ ప్రార్థన చేయడం చేత కాదు కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు ప్రభు అని ప్రభువారిని శిష్యులు అడిగారు. శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ ప్రార్థన ఎలా చేయాలో వారికి నేర్పిస్తూ చక్కని మాటలు ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన జ్ఞాపకం చేసిన తర్వాత అందులో ఒక మాటను తీసుకొని ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఆ స్థలంలో ప్రభువారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 14వ వచనంలో అంటారు, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు క్షమాపణ పొందుకోవాలంటే మనము చేసినటువంటి ప్రతి అతిక్రమ క్రియల నుండి, మన జీవితాల్లో ఎంతో పాపాలు చేశామండి. నీవైనా నేనైనా మన యొక్క బాల్యం నుండి లేదా మన యొక్క పుట్టుకల నుండి చిన్నపిల్లల నుండి ఎన్నో 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 నిజంగా చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఒక దినాన్ని మనం మాట్లాడే మాటలు కానీ, మనం చూసే చూపులు కానీ, మనం ఆలోచించే ఆలోచనలు కానీ ఒక పుస్తకం మీద రాస్తే ఆ సాయంత్రాలు మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడునా అని అనుకుంటాం. ఖచ్చితంగా మనిషి అన్నవాడు ప్రతి వాడు అనుకుంటాడండి ఈ మాట. వాడు మనిషి కాకుండా అనుకోవచ్చేమో, కానీ మనిషి అన్నవాడు సాయంకాలం వరకు కూడా తన నోట వచ్చిన ప్రతి మాటను, ప్రతి ఆలోచనను, ప్రతి చూపును, వీటిని జాగ్రత్తగా ఒక పుస్తకం మీద రాసి సాయంకాల సమయంలో నేను అంత మంచివాడిని ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుకుంటే అప్పుడు తనలో ఉన్నటువంటి మంచితనం ఉంటే అది ఖచ్చితంగా ఆ సమయంలో ఆలోచించినప్పుడు ఆ చదువుకోగలుగుతారు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడనా. ఒక వ్యక్తి అలాగే అనుకున్నాడు, ఎవరు డబ్బులు సరే పోనాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, వ్యక్తి మరణములకు లోనకు శరీరం నుండి దాన్ని ఎవడు వినిపిస్తాడు, ఎవరు వినిపిస్తాడు? నిజమేనండి, దేవుని యొక్క ప్రేమ వాడతారు. ఆ రీతిగా అనేకమైనటువంటి దోషముల చేత, అపరాధముల చేత మన జీవితాల్లో మనం ఉన్నటువంటి మనలను మనం క్షమించడానికి పరలోకమైనటువంటి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ ప్రభువు మనం క్షమించాలి అంటే ఆయన ముందొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఏమని జ్ఞాపకం చేశాడండి అక్కడ? ఏమని జ్ఞాపకం చేశాడండి ఆయన? చూడండి ఏమన్నాడండి, మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను కూడా క్షమిస్తాడు. ఆయన క్షమిస్తాడు, కానీ ముందుగా మనం ఒక పని చేయమంటాడు. ముందు మనం చేయాలి. ఏం చేయాలి? మనం ఏం చేయాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేవుడు ఏం చేయమంటున్నాడు అని అంటే, మొట్టమొదటిగా మన ఇరుగు పొరుగు వాళ్ళు మన పట్ల చేసినటువంటి తప్పులు కానివ్వండి, అపరాధములు కానివ్వండి, లేదా నీకు ఇబ్బంది కాదన్న పరిస్థితి ఒకవేళ వాళ్ళు కల్పించినట్లయితే ఆ పరిస్థితిని బట్టి వారిని ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏం చేయాలి? యవనస్తులు ఏం చేయాలి? ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాలి. ఈ క్షమించేటువంటి గుణము మనలో ఉంటే, ఈ క్షమించేటువంటి గుణాన్ని మనం సంపాదించుకోగలిగితే, ప్రియమైన దేవుని పిల్లరా, మనలను కూడా దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఒకవేళ మనం క్షమించలేదు అనుకోండి, దేవుడు మనం కూడా ఏం చేయడు చెప్పండి? ఎంతకాలం వచ్చినా ప్రభు సన్నిధికి ప్రయోజనం ఉందా? పాటలు పాడిన ప్రయోజనం ఉందా? వాక్యం చెప్పిన ప్రయోజనం ఉందా? వాక్యం చెప్పిన ప్రయోజనం ఉందా? ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎంత చేసినా ప్రయోజనం లేదు. కానీ దానికి ప్రయోజనము మన జీవితాల్లో కలిగి ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, మన పట్ల ఒకవేళ ఎవరైనా మనల్ని ఇబ్బంది పరిస్తే,
మనం కష్టపడితే వాళ్ళని బట్టి నువ్వు కష్టపడ్డావా, ఇబ్బంది పడ్డావా, దుఃఖము పడుతున్నావా, లేకపోతే కొన్ని దినాలు కన్నీళ్ళు కాల్చావా, వాళ్ళు పెట్టిన కొన్ని శ్రమను బట్టి వాళ్ళను క్షమించగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు పరలోకంలో మన తండ్రి కూడా మనల్ని ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. కానీ మనం చేయగలుగుతున్నామా? మనం చేయగలుగుతున్నామండి? చెయ్యాలని ప్రభు యొక్క వాటిని జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య చెప్పిన మాటేంటి? యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీ పాపములకు మీ అపరాధములు క్షమించబడాలి అంటే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలో తెలుసా? మీ పట్ల మీ సహోదరులు చేసిన, అంటే మనుషులు మీ పట్ల చేసిన సహోదరులు కూడా కాదు. ఇక్కడేమన్నాడండి ఆయన? సహోదరులు వేరు, మనుషులు అంటే వేరండి. ఎందుకంటే మనుషులు అంటే అందరూ ఎక్కువడి సహోదరులు అంటే రక్త సంబంధులు. ప్రియమైన దేవుని పిల్లలు, మరొక మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకరాష్ట్ర సువార్తలో 17వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి ఏమని జ్ఞాపకం చేస్తారు యేసయ్య. లోకరాష్ట్ర సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదములు చేసి 7 మారులను నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అన్నేలా అతన్ని మనం ఏం చేయాలంట? క్షమించాలి. సహోదరుడు అనేవాళ్ళ ఒక దినంలో అది ఏ దినమైనా సరే 7 మార్లు, 7 అనేది మనకు దేనికి సాదృశ్యం అంటే దేనికండి? సంపూర్ణతకు సాదృశ్యం అండి. సంపూర్ణత. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్షమాపణ అనేటువంటి గుణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని కూడా క్షమిస్తాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ, ఈ క్షమాపణ అనేటువంటి గుణాన్ని మన జీవితాల్లో మనం తెచ్చుకోకపోతే మనల్ని కూడా దేవుడు క్షమించడానికి అవకాశము లేదు. ఒక దినాన్ని వెళ్ళి మనం తప్పును అనుభవించు, ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ నేను చాలా కార్యక్రమాలు చేశాను ప్రభావ, పాటలు పాడాను ప్రభావ, వాక్యం చెప్పాను ప్రభావ, ఎన్నో కార్యక్రమాలు చేశాను ప్రభావ అంటే ఆ దినాన్ని అంటాడు ప్రభావ అంటాడు, అక్రమము చేయవాళ్ళ మీరు ఎవరు నేను ఎరగను. ఎందుకంటే నువ్వు క్రమముగా చేయలేదు. నేను క్రమముగా ఏం చెప్పాలో అది నువ్వు చేయలేకపోయావు. నా మాటలు వినలేదు, నువ్వు నా మాట ప్రకారంగా నువ్వు నడుచుకోలేదు అని ఆ దినాన్ని ప్రభు మాట్లాడితే మనం ఏం చేయగలం? అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, పరలోకమందున మీ తండ్రి మీ అపరాధములను క్షమించాలంటే మీరు కూడా ఏం చేయాలంటే మనుషులు మీ ఎడల ఎటువంటి తప్పిదములు చేశారు ఆ తప్పిదములన్నింటినీ కూడా మీరేం చేయాలి? క్షమించాలి. లోకరాష్ట్ర సువార్త మీ సహోదరులు దినములకు 7 మార్లు నీ పట్ల తప్పిదములు చేసి ఆ 7 మార్లు కూడా నీ వైపు తిరిగి తమ్ముడా సహోదరుడా ఇదిగో నీకు నేను అపరాధం చేశాను సహోదరుడా నువ్వు నన్ను క్షమించు అని అడిగితే ఆ సహోదరుడిని ఆ వ్యక్తి ఏం చేయాలంట? క్షమించాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజున సంఘాలు కుటుంబాలు ఈ క్షమాపణం లేకపోవడం చేతనే చాలా మంది జీవితాల్లో పతనానికి వెళ్ళిపోతున్నారు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మన సంఘాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన కుటుంబాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ క్షమాపణ అనేటువంటి గుణాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు వారి ప్రతి అపరాధములు క్షమిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్షమించబడినప్పుడు మనకున్నటువంటి ప్రతి వ్యాధి నుండి మీకు అందరికీ తెలుసండి, యేసు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారంట. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. క్షమించబడ్డాయి అన్నప్పుడు అతనికి ఉన్నటువంటి వ్యాధుల నుండి ఆ వ్యక్తి ఏమైనా స్వస్థత పొందాడు. ఒక వ్యక్తి జీవితంలో కార్యాలు జరగాలంటే నా జీవితాల్లో మనం ఎన్నో విషయాల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో విషయాల వరకు దేవుడితో మొదలుపెడుతూ ఉంటాం, ఎన్నో విషయాల వరకు అంగలాడుతూ ఉంటాం, కానీ దేవుడు కార్యం చేయకపోవచ్చు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు నీ వైపు చూసినప్పుడు నీలో కనబడవలసిన లక్షణాలు ఆ లక్షణాలు కనబడకూడదు. అందుకని దేవుడు మన జీవితాలు కార్యం చేయకపోవచ్చు. ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుంటే, నాలో ఉన్నటువంటి లోపాలను మనం సరిదిద్దుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు మన జీవితాలు అద్భుతమైన కార్యాన్ని చేయగలడు అని దేవుడు మాట్లాడి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని
మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో తెలుసా? యేసేపు అండి. యేసేపు అండి. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించినట్లయితే అక్కడ 37వ అధ్యాయంలో యేసేపు యొక్క జీవితం ప్రారంభం అని దేవుని యొక్క వాళ్ళ యేసేపు యొక్క జీవితాన్ని ఆదికాండం 37వ అధ్యాయంలో ప్రభువు రాయించడం ప్రారంభించాడు. మనకందరికీ తెలుసు. యేసేపు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసేపుకి యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు 11వ వాడు. అతనికంటే ముందు ఎంతమంది ఉన్నారంటే 10 మంది అన్నలు ఉన్నారు. 10 మంది అన్నలు ఉన్నారు. 10 మంది అన్నలు 11వ వాడిగా ఉన్నటువంటి యేసేపుని ప్రియమైన దేవుని పిల్లరా, యేసేపు తండ్రి దగ్గర తల్లి దగ్గర నేర్చుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ మంచితనాన్ని బట్టి ఆ తండ్రి అతను ఎక్కువగా ప్రేమించాడు. రెండవది ఏంటంటే భార్యను ప్రేమించాడు కాబట్టి భార్య మీద ఉన్నటువంటి ప్రేమ మొట్టమొదటి కుమారుడి మీద కూడా వచ్చింది అని కూడా మనం అనుకోవచ్చు. అయితే దేవుని పుట్టిన వాళ్ళ ఆ భార్య అయినటువంటి రాహేలును దేవుని యొక్క సన్నిధిలో యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి రాహేలు పుట్టినటువంటి పెద్ద కుమారుడు ఎవరు అంటే యేసేపు అండి. కాబట్టి యేసేపు కూడా యాకోబు ప్రేమించి ఒక మంచి నిలువుటంగిని కుట్టించాడు. ఆ కాలంలో మంచి వస్త్రాలు కుట్టించిన తర్వాత ఇతడు దేవుని సన్నిధిలో ఒక మంచి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఉండడం బట్టి ప్రియమైన దేవుని పిల్లలు యేసేపుకి దేవుడు కొన్ని దర్శనాలు ఇచ్చారు. మీకు అందరికీ తెలుసండి. ఆ దర్శనాన్ని పట్టుకెళ్ళి తన అందరితో చెప్పారు. అన్నలారా వినండి, నాకు దేవుడు దర్శించాడు, నాకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళలో ఏం జరిగిందంటే మనందరం పనులు కడతాం చేయలేము. పనులు కడతా ఉంటే నా పనులు వేసి నిలబడి ఉంది. మీ అందరి పనులు కూడా వచ్చి నాకేం చేశాయి? సాష్టాంగపడ్డాయని చెప్పాడు. సాష్టాంగపడ్డాయని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని పిల్లగా ఆ పెద్దలందరూ కూడా ఒక ఆలోచన రావాలి. ఏంటంటే మన 12 మంది, మన 11 మందిలో దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పాత్రగా ఎన్నుకున్నాడు అని సంతోషించాలి. కానీ వాళ్ళకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఆ తర్వాత ఎంతగా దారి తీసిందంటే యేసేపుని ఏం చేశారండి? బూతులో తోసేశారు, నిలువుటంగి పీకేశారు, తర్వాత అతను అమ్మేశారు, ఎన్నో శ్రమలు పాలు చేశారు, బానిసగా చేశారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, యేసేపు మాత్రము తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాడు, భక్తి కలిగి జీవించాడు. ఆదికాండంలో మీరు జ్ఞాపకం చేస్తున్నట్లయితే అది 40వ అధ్యాయం సమయానికి 37వ అధ్యాయంలో అతని జీవితం ప్రారంభించబడింది. 40వ అధ్యాయం సమయానికి అతని యొక్క ప్రవర్తనలో అనేకమైన స్థలాలకు వెళ్ళినప్పటికీ అతను ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో భయభక్తుల్ని విడిచిపెట్టలేదు, నమ్మకంగా జీవించాడు. దేవుడు నమ్మకత్వాన్ని బట్టి యేసేపుని తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఆ సమయంలో కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువులో అన్నగారు వచ్చారు. అన్నగారు వచ్చి ఏం చేశారండి? యేసేపు దగ్గరికి వచ్చి ఏం చేశారంట? సాష్టాంగపడి నమస్కారం చేశారు. దేవుడు కలిసిన కాలం నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. కష్టాలు వచ్చాయి కానీ కళను నెరవేర్చాడని దేవుడు. అయితే దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ అప్పుడు యేసేపు ఆ రాజ్యానికి అధిపతి, ప్రధానమంత్రి. అటువంటి ప్రధానమంత్రి వాళ్ళ మొత్తంతో చూశాడు, వాళ్ళ మీద ప్రేమ పంచుతుంది, ప్రేమతో వాళ్ళని ఆదరించాడు. కానీ నిజంగా మనమే ఏం చేస్తామంటే అప్పుడు నన్ను ఎలా చేశారు, ఎప్పుడు నన్ను ఎలా చేశాడు అందరూ కలిసి, ఇప్పుడు అందరినీ కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా ఒక ఆట ఆడుకోవాలనుకోవాలి కదా. అనుకోకూడదా? మనమేది ఏమనుకుంటాం? మనమేంటి అనగానుకుంటాం కదా. దొరికాడు వీడు ఏమైనా సరే వదిలిపెట్టకూడదు అనుకుంటాం. కానీ యేసేపు మనసు అటువంటి కాదు. యేసేపు అటువంటి కాదు. క్షమించే గుణం కలిగిన వాడు. అందుకే మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, యేసేపు మనసు ఏంటంటే క్షమించే గుణం కలిగింది. అందుకని అందరూ తన దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ సాష్టాంగపడినప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా తను వాళ్ళు పరిచయం చేసుకోవడానికి ఎంతో మదన పడ్డాడండి, ఎంతో కన్నీళ్లు కలిశాడండి, ఎంతగానో బాధపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లరా బాధ
బాధపడి ఒక దినాన్ని తను తాను బయలుపరుచుకున్నాడు. అయ్యా నేను ఎవరిని అనుకున్నానేమో, నేను యేసేపుని, మీరు నన్ను అమ్మేశారు చూసారా, ఆ యేసేపుని నేనే, మీరు భయపడొద్దయ్యా, మీకు అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, మీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు నన్ను ముందుగా పంపాడని జ్ఞాపకం చేశాడు. దేవునికి ప్రియమైన వాళ్ళ ఒక చిన్న మాట యేసేపు గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండం ప్రియమైన దేవుని పిల్లల 49వ అధ్యాయం అనుకుంటా, ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 50వ అధ్యాయం. యేసేపు తన అన్నలతో ఏమని చెప్తున్నాడు చూడండి, ఒక మంచి మనసు మనం జ్ఞాపకం చేసుకుందాం. 50వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడు చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యేసేపునకు ఎలా వర్తమానం పంపిణీ, నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు కీడు చేసింది కనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములు క్షమించుమని అతనితో చెప్పుడని. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించుమని వారు మాట్లాడారు. ఏమని మాట్లాడారండి వాళ్ళు? ఎంత అద్భుతమైన మాటలు చూడండి ప్రియమైన దేవుని పిల్లలు. వాళ్ళ మనసులో ఉండిపోయింది, వాళ్ళ మనసులో వాళ్ళు చేసిన అపరాధం ఉండిపోయింది. కానీ యేసేపు మనసులో మాత్రము ఆ అపరాధం లేదండి. ఆ అపరాధం వాళ్ళ మనసులో ఉంచుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఏమని మాట్లాడారు చూడండి. అతను చెప్పిన మాటలు చూసినట్లయితే ఏమని మాట్లాడారు చూడండి. నీ తండ్రి అతను చెప్పినది, కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుడు దాసుల అపరాధములను క్షమించమని వారు యేసేపుతో ఇలాగూ మాట్లాడుతుండగా అతను ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసేపు భయపడకుడి, దేవుని స్థానమున్నామా. ఎవరి స్థానంలో ఉన్నాడట? తాను ఎవరి స్థానంలో కోరుకుంటున్నాడు? ఎవరి స్థానంలో అండి? దేవుని స్థానంలో ఉండాలి. మనందరినీ కూడా దేవుడు ఎక్కడ ఉంచాలనుకున్నాడు తెలుసా? ఎక్కడ ఉంచాలి? ఆయన ముందు స్థలంలో మనం ఉండాలండి. ఆయన ఉండే స్థలం, ఆయన ఉన్నటువంటి స్థలంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఉండగలుగుతున్నామా? మనం ఉండాలి అంటే యేసేపుకి జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం, యేసేపు చెప్పినటువంటి శ్రేష్టమైన లక్షణం ప్రియమైన దేవుని పిల్లల క్షమాపణ అనేటువంటి కూడా మనం కలిగి ఉండాలి. నీ వైపు ఆశతో నువ్వు చేస్తావు నమ్మకంతో ప్రభావిత కానీ నీవైనా ఆనుకున్నాడు ప్రభావ. వారందరికీ మీరే సహాయం తోడు. దయచేసి ఈ సన్నిధిలో ప్రభావిస్తే సాక్షులుగా నిలబెట్టి వాళ్ళలో అనేక మంది ప్రభావిస్తే అని అంగీకరించడానికి సహాయం తోడు దయచేయండి తండ్రి. ఇంతవరకు నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. అందరూ కూడా మేమందరం ప్రభావ ప్రేమ కలిగి తండ్రి కరుణ కలిగి ప్రభావిస్తే సాటి వారికి ప్రభావ ఆదరించిన వారిగా సాటి వారికి సాయం చేస్తున్న ఉదయం దయచేసి అడుగుతుంది. ఇటువంటి తండ్రి ఆరోగ్యశాలు లేకుండా కోపాలు తాపాలు లేకుండా ప్రభావిత ప్రేమ కలిగి జీవించినటువంటి ఆ జీవితాన్ని మాలో ఫలింపు చేయమని అడుగుతున్నాడు తండ్రి. ఎంతవరకు ఆరాధన కార్యక్రమం అంతా మీ గృహంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వైభవంగా జరిపించినందుకు అందరూ ఇంకా ఈ యొక్క ఆరాధనలో పాల్పంచడానికి ఎంతమంది తోడసులుగా ఉన్న వారందరికీ కూడా మీకు తండ్రి చేర్చి ప్రభావించిన మీ శరీరాన్ని మీ రక్తాన్ని తండ్రి వారి కూడా అనుగ్రహించుకొని అడుగుతున్నాడు. దేవానికి వందనాలు. కానీ ఈ సమయాన్ని చూడలేక అనేక మీరు కృపను చూపించి సహాయంతో దయచేసి ఈ దినాన్ని జీవిత చేయించినందుకు నీకు వందనాలు. ఈ వెనుకమైనటువంటి దినాన్ని చూడడానికి మాకు మనోనేత్రాలు దయచేసినందుకు వందనాలు. ఇక జరగబోయేటువంటి దినాలన్నింటిలో మనందరికీ క్షేమకరంగా తండ్రి మనందరినీ నడిపించుకుని అడుగుతున్నాను. కానీ అనేక మంది ప్రభావ తండ్రి 2020లో లక్షలాది మంది కోవిడ్ బారిన పడి ప్రభావ ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో ప్రభావించి ఎంతో చింత ఉన్నప్పటికీ ప్రభావించి కానీ మమ్మల్ని అందరినీ కూడా ఎటువంటి ప్రభావ బాధ కానీ వేదన కానీ గురి కాకుండా ప్రభావించి మీరు సహాయం దయచేసి నా ఫ్రెండ్ చుట్టూ నా సంఘం చుట్టూ మీకు కలిసి ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంత కరుణ ఇంత ప్రేమ కానీ వేరెక్కడ దొరకదయ్యా. ఈ ప్రేమ అందరూ గుర్తించి ప్రభావించి అందరూ శాంతి సమాధానంతో ప్రేమానురాగాలతో స్తుతించడానికి ఆరాధించడానికి వాళ్ళ జీవితాలను భరించడానికి సహాయం కూడా దయచేయండి.
కోరికలకి ఏమాత్రంగా కల్పించింది అనుకున్నటువంటి ఈ సాహస కార్యక్రమంలో వారు ఏ సహాయంతో చేసి ఏ సైన్ పరిశుభ్రంలో ప్రార్థించి కుటుంబ పడండి ప్రార్థన చేసుకుందాం. తలవంచుదామందరం కలిసి ఆశీర్వాద ప్రార్థన చేసుకోవడం సిద్ధపడతాం. పరిశుద్ధమైన తండ్రిని వందనాలు. ప్రార్థించిన రీతిగా కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పాటల్లో ఆరాధనలో ఈ సరిగ్గా నీ రక్తమాంసములలో ప్రభా పాలివారం అవడానికి సహాయం చేశావు. కృతజ్ఞత కలిగి బిడ్డలేసిన ప్రతి కానుకను కూడా మీరు దీవించారు ప్రభా. అంతేకాదు ప్రభా, నీ బిడ్డలుగా మేము ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో జీవిస్తే నీ స్థానంలో మేము ఉండగలుగుతాము, నీ స్వరూపంలోనికి మేము మార్పు చెందగలుగుతాము, నువ్వు ఉండే రాజ్యంలో మేము ఉండగలుగుతాము. అతిథిగా ఉండడానికి కావలసిన మార్గమును ప్రభు మీరు మాతో శృతిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న వాక్యము ప్రతి ఒక్క హృదయాలు నూరంతలుగా ఫలింపు చేయండి తండ్రి. మంచి నేలను ఎంతమంది విత్తనము లేదు ప్రభు, మొలకెత్తి దేవా నూరంతల ప్రతిఫలం ఇస్తూ ప్రభు ఆ మాటలు వారి కుటుంబానికి అనేకులకు సాధన కలిగినటువంటి చేను లేదు ప్రభు. ఈ సన్నిధిలో వర్గడానికి గొప్ప కార్యాలు జరిగించండి. తీసుకురాబడిన ప్రతి అర్పణను దీవించండి, బిడ్డల కానుకలను దీవించండి, కృతజ్ఞత అర్పణలను దీవించండి, ఆస్వాదించండి. అలాగే వారి కష్టార్జితములో ప్రతి భాగములను కూడా మీరు దీవించండి. వారి ఆహార పానీయ భాగము తెలిసిన భాగములను కూడా మీరు దీవించండి.
Thank you.